ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి పనులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మంత్రి కొండా సురేఖ రాబోయే ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. అలాగే ఈ నెల 6న తుక్కుగూడలో జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు. విజయవంతం చేయడానికి అందరి ఎమ్మెల్యేలకి కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు సీనియర్ నాయకులే, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఏ విధంగా ప్రజలను తరలించాలో వాళ్లకు తెలుసు. మరి ఈ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు చేసిన మరి సందర్భంలో ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్ ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నారు. అదే క్రమంలో ఈరోజు లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అవ్వడమేమి, ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ గారు ఈరోజు వాళ్ళ పేర్లు బయటకు రావడం అయితేనేమి, ఇటువంటి ఎన్నో రకాల వార్తలను చూస్తున్న వాళ్ళలో మొత్తం మీద బీఆర్ఎస్ అంటేనే వ్యతిరేకంగా ఈరోజు ప్రజల్లో ఉండిపోయింది. మరి బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా తెలంగాణకు మాత్రం చేసేది శూన్యం. కాబట్టి రేపు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి ఎటువంటి ఆదరణ ఉండదు. ముఖ్యంగా మన తెలంగాణలో మాత్రం అసలు కూడా ఆదరణ ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి అధిక సీట్లను రేపు మేము పార్లమెంట్లో గెలవబోతున్నాం.